భగవద్గీత శాంతితో మొదలవ్వదు. ఒక పెద్ద యుద్ధానికి ముందు రణరంగంలో మొదలవుతుంది. ఈ మొత్తం గీత యుద్ధానికి చాలా దూరంలో ఉన్న ఒక అంధుడైన రాజు వేసే ప్రశ్నతో మొదలవుతుంది. ఆ యుద్ధభూమి కురుక్షేత్రం, దాన్ని ధర్మక్షేత్రమని పిలుస్తారు. అంటే ఇది కేవలం భూమి కోసం జరిగే యుద్ధం కాదు. రాజుమాటలు చూశారా? తన వాళ్ళు, తన తమ్ముడు కొడుకులు ఇలా 2 వర్గాలుగా చూస్తున్నాడు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే యుద్ధభూమిలో దుర్యోధనుడు వాళ్ల గురువు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. అతని మాటలు వింటే అది మామూలు సంభాషణ కాదు, గురువు పాత పగని రెచ్చగొట్టే ఒక మాస్టర్ ప్లాన్. అలా శత్రువుల గురించి చెప్పాక మళ్లీ తన సైన్యం వైపు తిరిగి ద్రోణుడిని గౌరవంగా సంబోధిస్తాడు. అప్పుడు మొదలుపెట్టాడో తన సైన్యంలోని మహామహుల పేర్లు చెప్పడం. ఆ కాలంలోని లెజెండ్స్ అంతా ఉన్నారు. అయితే ఇక్కడ విషయం కేవలం ఈ లిస్ట్ కాదు. దీని వెనుక దుర్యోధనుడి మనసులో ఉన్న ఆందోళన కనిపిస్తోంది. తన ప్రాణ స్నేహితుడైన కర్ణుడి పేరు కూడా చెబుతాడు. కాని అసలు విషయమేంటంటే కర్ణుడక్కడ లేడు. భీష్ముడు ఉన్నంతవరకు యుద్ధం చేయనని కర్ణుడు అలిగి వెళ్ళిపోయాడు. అయినా దుర్యోధనుడు అతన్ని గుర్తు చేసుకుంటున్నాడు. అలాగే తన తమ్ముడు వికర్ణుడి పేరు కూడా చెబుతాడు. ఒకప్పుడు తనని వ్యతిరేకించినా ఇప్పుడు విధేయత కోసం. ఇక్కడే ఈ గ్రంథం ఎంత లోతైనదో తెలుస్తుంది. కొన్ని పాత ప్రతుల్లో ఈ లిస్ట్ వేరేలా ముగుస్తుంది. ఈ చిన్న తేడా ఏం చెప్తోందంటే శతాబ్దాలుగా గీతకి సంబంధించిన వేర్వేరు ప్రతులు వాడుకలో ఉన్నాయని. అసలు పాయింటేంటంటే దుర్యోధనుడి ఆలోచన. ఈ యోధులంతా తనకోసమే ప్రాణాలివ్వడానికి సిద్ధంగా ఉన్నారననుకుంటున్నాడు. సరే, ఇప్పుడు ఫీల్డ్కి అవతలి వైపు చూద్దాం. అక్కడ అర్జునుడున్నాడు. కాని అతని ఆలోచన వేరు. ఇదే మొత్తం గీతలోని అసలైన సంఘర్షణ. ఒకరు అధికారం కోసం యుద్ధం చేస్తుంటే మరొకరు యుద్ధం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం 2 సైన్యాల మధ్య యుద్ధం కాదు, 2 పూర్తి భిన్నమైన ఆలోచనా విధానాల మధ్య సంఘర్షణ. అందుకే గీత ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆ యుద్ధభూమి నిజానికి మన మనసులో జరిగే సంఘర్షణే. ఈ సంఘర్షణకి పరిష్కారంగా గీత మన అస్సలు స్వరూపం గురించి ఒక కొత్త ఆలోచనని పరిచయం చేస్తుంది. దీంతో గీత మన ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంచుతుంది. మరి జీవితంలో అసలైన పోరాటం దేనికోసం?